జై శ్రీరామ్. రామనామము ఎప్పుడు ఉపయోగిస్తారు? ఏ లేఖ రాసినా ముందుగా శ్రీరామ నామాన్ని రాసి ఆ తర్వాత మిగిలిన విషయాలు రాయడం భారతీయుల సంప్రదాయం. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు రామరామ అంటూ చెవులు మూసుకోవడం కూడా చూస్తూ ఉంటాము. ఆకలి వేస్తే అన్నమో రామచంద్ర అనడం తెలుగువారి నానుడి. ఏదైనా భయం ఆవహించినా, ఎవరికైనా అభయం ఇచ్చినా శ్రీరామ రక్ష అనడం అలవాటు. మొత్తం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన ఫలితాన్ని పొందే సూక్ష్మమైన మార్గం లేదా అంటూ ఓ రోజున పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నించింది. దానికి పరమశివుడు ఇలా అన్నాడట: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ అనే ఒక్క నామాన్ని పారాయణ చేస్తే మొత్తం విష్ణు సహస్ర నామాలను పారాయణ చేసిన ఫలితం వస్తుందని ఉపదేశించాడు పరమేశ్వరుడు.